మరి దేవుని దాసులు నంద్యాల నుండి మన మధ్యకు పిలిచిన వెంటనే మనకు సమయాన్ని కేటాయించి మన మధ్యకు చేరువచ్చిన దేవుని దాసులు దేవదాస్ అన్న గారికి సంఘపక్షాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే పెద్దలు ప్రభుదాస్ అన్న గారు, మరి విలియం కేరీ బ్రదర్, మరొక సహోదరుడు, వీరు కూడా కలిసి వచ్చి మనతో కలిసి ఆరాధించడానికి మన మధ్యకు వచ్చినందుకు ప్రభుపేట సంఘపక్షాన వారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మంచిది ప్రియులారా, మరి దేవుడు తన సన్నిధిలో ఆరాధనను చక్కగా నడిపించి ఉండగా మరి మనమందరము ప్రభును ఆరాధించటకై సిద్ధపడి వచ్చి ఉండగా ప్రభు చక్కగా ఆరాధనను జరిగించారు. అందును బట్టి దేవునికి ఎంతగానో స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. మంచిది ప్రియులారా, మరి ఈ నెలలో మరి మీటింగ్స్ ఉన్నాయి అక్కడక్కడ. క్లుప్తంగా నేను కొన్ని ప్రకటనలు చేసి ముగిస్తా. 15వ తారీఖు అహల్యపురంలో ఒక్కరోజు మీటింగ్. బయట నుంచి వచ్చిన దేవుని సేవకులకు సమయం ఇంత అని చెప్పడం న్యాయం కాదు. కాబట్టి వారే సమయపాలన మరి గ్రహించి ముగిస్తారు. అంతేగాని ఇంత టైం అయింది అంత టైం అయిందని మనం అనకూడదు. దేవుడు ప్రేరేపించే కొలది వారు వాక్యం అందిస్తూ ఉండగా మన మధ్యకు అరుదుగా వస్తారు కాబట్టి వారు ఎంతో మరి సిద్ధపడి వచ్చింటారు. నేనైనా బయటికి వెళ్తే అంతే. కాబట్టి సమయాన్ని టైం కాదు మనం చూడాల్సింది, దేవుని వాక్యం ఏమి చెప్తున్నాడు, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో దాన్ని గ్రహిద్దాం. కాబట్టి అలా అని చెప్పేసి అన్నగారు 2 గంటలు 3 గంటలు చెప్పరు. మనం గ్రహించగలిగినంత సమయాన్ని ఆయన మరి అనుకూలంగా మరి తీసుకొని మనకు అందిస్తారు. అలాగున మరి సమయాన్ని మరి దేవుని దాసులు దేవదాస్ అన్న గారికి మనం అప్పచెప్తున్నాం. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథములో రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయం, పేజీ నెంబర్ 327. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని ఎద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, సర్వాధికారి, మీకు స్తోత్రములు నాయన. మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి సజీవమైన మీ మాటలు వినడానికి కృప చూపారు, మీకు స్తోత్రాలు. ఇంతవరకు ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రములు. కొద్ది నిమిషాలు సమయం ఉంటుండగా జీవము గల మీ మాటలు వినాలని ఆశతో ఉన్నాము.
మీ మాటలు బయలుపరచండి, మాతో మాట్లాడండి. లోపముగా ఉంటే దిద్దుకోవడానికి, సరి చేసుకోవడానికి కృప చూపండి. ప్రజలందరికీ వినే చెవి, గ్రహించే మనసు దయచేయండి. నిలబడిన నేను నిష్ప్రయోజకుడిని, వట్టివాడను. మీ శిలువ సాటును మరుగుపరిచి మీ మాటలు బయలుపరిచి మీరు మాతో మాట్లాడుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దైవ గ్రంథములో జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. దైవ గ్రంథములో హిజ్కియా అనే ఒక రాజు ఉన్నాడు. రాజ్యము యూదా రాజ్యము. ఆయన ఉండే పట్టణం యెరూషలేము. యెరూషలేములో హిజ్కియా అనే రాజు ఉన్నాడు. ఆ రాజు 18వ అధ్యాయంలో, రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయంలో ఇలాగ రాయబడి ఉన్నది. 2వ వచనంలో, అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్టు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను రాయబడింది. దైవ గ్రంథములో హిజ్కియా అనే రాజు పితరుడైనటువంటి దావీదును తాను మాదిరిగా పెట్టుకున్నాడు. మాదిరిగా పెట్టుకున్నాడంటే బ్రతుకుతే ఆయనలాగా బ్రతకాలా అని, దావీదులాగా బ్రతకాలా, దావీదులాగా పాలన చేయాలా అని చెప్పి హిజ్కియా రాజు అన్నిట్లలో మాదిరి పెట్టుకున్నాడు. బ్రతకడములో మాదిరి, పరిపాలన చేయడములో మాదిరి, భయము భక్తి కలిగి ఉండడములో మాదిరి, మందిరానికి పోవడములో మాదిరి, ప్రజలకు న్యాయం చేయడంలో మాదిరి, అన్ని మాదిరిగా పెట్టుకొని నేను దావీదులాగా జీవించాలా అని నిర్ణయం తీసుకున్నాడు హిజ్కియా. మనమేం చేస్తామంటే ఎవరు బాగా కొట్లాడతారో వాళ్ళను మాదిరి పెట్టుకుంటాం. మనం వాళ్ళ మాదిరి కొట్లాడాలా, వాళ్ళ మాదిరి మీదికి పోవాలా? ఎవడు భంగమైపోతుంటాడో, ఎవడు పాడైపోతుంటాడో వాడిని మాదిరి పెట్టుకుంటాం. వానిలాగా ఉండాలా, వాడు ఒక మాట మాట్లాడితే మనం 10 మాటలు మాట్లాడాలా అని ఇట్లాంటిది పెట్టుకుంటే భూమి మీద ఏ కుటుంబము అభివృద్ధి కాదు. గుర్తుపెట్టుకోండి. గ్రంథంలో దైవజనుడు పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. మనం ఎవరిలాగా బ్రతకాలంటే యేసు ప్రభులాగా బ్రతకాల. ఈ ఆకుమలలో నల్ల మాదిరి పెట్టుకొని వాడు బాగలేడు, ఈడు బాగలేడు, ఆ అక్క బాగలేదు, ఈ అక్క బాగలేదు, మేమెందుకు రావాలా మందిరానికి అని ఇట్లా వాళ్ళ ముఖాలకు వెళ్ళి వీళ్ళ ముఖాలకు వెళ్ళి చూసి మందిరం ఎగరగొట్టి భంగమైపోయేది మీరు. మనం ఎవరికి వెళ్ళి చూడాలంటే యేసు ప్రభుకి వెళ్ళి చూడాలా. ఎక్కడ ఆరోగ్యకరమైన బోధ ఉంది, దుర్భాషలు మాట్లాడకుండా దేవుని భయము కలిగి భక్తి కలిగి ఎక్కడ బోధ చేస్తున్నారు అని ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకొని మందిరానికి వచ్చి వాక్యం వినాల. అది పద్ధతి. పొదుందుకులు కొట్లాటోళ్ళ దగ్గరికి పోతే మీరు కొట్లాటోళ్ళే తయారవుతారు. దుష్ట సాంగత్యము మంచి నడవని ఏం చేస్తుంది, తెరిపి వచ్చేది. కాబట్టి హిజ్కియా ఒక మోడల్, ఒక మాదిరి పెట్టుకున్నాడు. నేను దావీదులాగా బ్రతకాలనుకున్నాడు, అలానే జీవించినాడు. ఇంకొక వాక్యం ఏమనుందంటే హిజ్కియా యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు అని రాయబడింది. యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు అని రాయబడింది. మన ఇండ్ల దగ్గర కుక్క తిరుగుతుంటుంది రోడ్డు మీద, పిరికడన్నం పెట్టండి, ఏం చేస్తుంది? అది ఇండ్లు ఇడిచిపోతుందా? పిరికడన్నం పెడితే మన ఇండ్లు ఇడిచిపోదు అది. అందుకని దాన్ని ఏమంటాం మనము? కుక్క విశ్వాసం గలది అంటాము. మనిషినికి 100 సార్లు జాయిన్ చేయి, వాడేం చేసినాడు నాకు అంటాడు. తెలుసా మీకు? మనుషుడు విశ్వాసపాత్రుడు కాడు. బైబిల్లో దేవుడు అంటాడు విశ్వాసఘాతకులు అని రాయబడింది. మేలు చేయవాడు ఒకడు లేడు, నీతిమంతుడు
ఒకడు లేడని రాయబడింది. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచినాడంటే దేవునికి విశ్వాస పాత్రుడుగా ఉన్నాడు హిజ్కియా. మనం కూడా గలతీ పత్రిక 3:26 ప్రకారము మనమందరము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని కుమారులు కుమార్తెలై ఉన్నారు అని రాయబడింది. దేవుని యందు ఏముంచినాం? మనము విశ్వాసం ఉంచినాం. యేసు ప్రభు ఎంత ఉంచమని చెప్పినాడు మనకు? మీరు చెప్పాలి. ఆకుమల నీళ్ళు మరి జాన్సన్ నేర్పినాడో లేదో నాకు తెలియదు. యేసు ప్రభు ఎంత ఉంచమన్నాడు? విశ్వాసం. ఆవగింజంత విశ్వాసం ఉంచండి చాలన్నాడు. అంతేనా చెప్పింది? లేదా కలంగిరి పండు మీద ఉండాలా విశ్వాసం అన్నాడా? ఎంత ఉండాలా? ఆవగింజంత పెట్టుకుని నాయనా మీరు బతికిపోతారన్నాడు. ఆవగింజంత కూడా మనలో కనపడకపోతే ఇంకేం చేయాలా? ఆ విశ్వాసం కూడా లేకపోతే ఇంకా దేవుడు ఏం చేస్తాడు? ఆ ఆవగింజంత ఉందనుకో నిన్ను పైకి తెచ్చాడు. కొంచెం ద్వారానే నిన్ను పైకి తెస్తాడు. గ్రంథంలో చాలా ఉన్నాయి. ఒక రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయంలో ఒక సహోదరుంది, భర్త చనిపోయినాడు. అప్పలవాడు 2 పిల్లలను పట్టుకపోనికి వచ్చినాడు. యజమానుడు పట్టుకపోనికి వచ్చినప్పుడు దైవజన్ దగ్గరికి వచ్చి, అయ్యా నా భర్త అప్పు చేసుకొని చనిపోయినాడు, అప్పు ఇచ్చినోడు 2 పిల్లలను పట్టుకపోనికి వచ్చినాడు, నేనేం చేయాలని చెప్పి దైవజనుని పాదాలు పట్టుకుంది ఎలీషా దగ్గర. అప్పుడు ఎలీషా అన్నాడు, నీ ఇంట్లో ఏముంది అన్నాడు. నీ ఇంటిలో ఏముంది అన్నాడు. అంటే నా ఇంట్లో ఒక కుండ ఉంది అని. కుండలో ఎంత ఉంది నూనె? చెప్పండి. కుండలో నూనె ఎంత ఉంది? కొంచెమే ఉండేది. అగ్గిపుల్లకు మందు ఎంత ఉంటుంది? అగ్గిపుల్లకు మందు ఎంత ఉంటుంది? కొంచెమేనా? పుల్ల ఎంత ఉంటుందా? కొంచెమే ఉండేది. కుండలో కొంచెమే ఉండేది నూనె. ఆ కొంచెం ఉంటే చాలన్నాడు దైవజనుడు. మనము మందిరానికి వచ్చినాము, వాక్యమిన్నికి వచ్చినాము, మనలో ఎంత ఉండాలా వాక్యము? కొంచెమన్నా ఉండద్దా దేవుని భయము? కొంచెమన్నా ఉండద్దా దేవుని వాక్యము? ఇంకా దేవుడు వచ్చి చూసినాక హృదయంలో ఆ కొంచెం లేదు, ఏమి లేదనుకో, ఏం చేస్తాడు? ఆకుమూలలు బాగా తయారైనారు, పైన సున్నికి బాగున్నారు కానీ హృదయంలో ఏమి లేదు అని చెప్పి తలుపు దాటుకొని అదెప్పతంగా అంతే. మీ హృదయాల్లో ఏముండాలా? దేవుని భయము కొంచెమైనా ఉండాలా, వాక్యం కొంచెమైనా ఉండాలా. కానీ అట్లా చెప్పడం లేదు. క్రీస్తు వాక్యము మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనీయుడి అన్నాడు. అన్నం తినేటప్పుడు కొంచెం తిని ఇంకా నీళ్ళు తాగిపోతారా? చేయి కడుక్కొని కొంచెం తినిపోతారా ఎవరన్నా? ఎట్లా తింటారు? కడుపు నిండా తింటారు కదా. టీవీ చూసేటప్పుడు ఎట్లా చూస్తారు? టీవీ చూసేటప్పుడు అక్కడ వాకిలికి వెళ్ళి చూసుకుంటా, పిల్లలకి వెళ్ళి చూసుకుంటా టీవీ చూస్తారా? సీరియల్ చూసేటప్పుడు ఎట్లా చూస్తుంటారు? మిస్ అవుతుందేమో, పక్కకు పోతే మిస్ అవుతుందేమో, పక్కకు చూచే కరెంటు పోయింది అనుకో ఇంకా పిచ్చిలు వచ్చాది వాళ్ళకు, సీరియల్ చూసేటోళ్ళకు. కొందరు సెల్లు ఉంది కదా, సెల్లు ఛార్జింగ్ అయిపోయింది అనుకో పిచ్చిలు వేసిపోతుంది వాళ్ళకు, నిద్ర కూడా పోరు. అంటే మనుషులు ఎట్లా తయారైపోయినారంటే కొందరు సీరియల్స్కు దాసోహం అయిపోయినారు, కొందరు సెల్లులకు బానిసలు అయిపోయినారు. సెల్లు లేకపోతే నిద్ర రాదు, టీవీలో సీరియల్ రాకపోతే నిద్ర రాదు. నీళ్ళు దాగర అన్నం తినారు, అవి ఉండాల ముందు. ఈ విధంగా తయారై మేము కూడా భక్తి పరులమే, మేము విశ్వాసులమే, మేము మందిరానికి పోయేటోళ్ళమే అంటే ఏం ప్రయోజనం ఉండదు. వారం పడిన కొట్లాడి ఆదివారం మందిరానికి వచ్చి స్వామి దేవుడు అంటే వింటాడా? దేవుడు విన్నాడు. కాబట్టి హిజ్కియా అన్నట్టయినా దేవుని యందు విశ్వాసం ఇచ్చిన వాడు. ఇంకొక మాట ఏం రాయబడిందంటే యెహోవాను వెంబడించిన వాడు అని రాయబడింది. దేవుడు వెళ్తా ఉంటే దేవుని వెంబడి వన్నాడు. యెహోవాను అనుసరించిన వాడు, వెంబడించిన వాడు. ఎవరిని వెంబడిస్తున్నాడు? దేవుని వెంబడించన్నాడు. యేసుప్రభు అన్నాడు, నా గొర్రెలు
నా గొర్రెలు నా స్వరము వినును అన్నాడు. మీ పిల్లలు మీ మాట వింటారా, మంది చెప్పిన మాట వింటారా? మీ పిల్లలు, మీ సొంత పిల్లలు మీ మాట వినాలా, మంది చెప్పిన మాట వినాలా? అర్థమవుతుందా నేను చెప్పేది? ఇప్పుడు మీ మాట వినడంలే మీ పిల్లలు, మంది చెప్పింది విని కొంపలు కూల్చున్నారు. తెలుసా విషయము? మంది చెప్పింది వింటున్నారు, తల్లిదండ్రులు చెప్పింది వినడంలే. మందిరంలో దేవుడు చెప్పిన మాటలు విన్నారా బతుకుతారంటే, దేవుడు చెప్పిన మాటలు వినడంలే, పక్కన చెప్పిన మాటలు వింటున్నారు. ఎవరిని అనుసరించాలా, ఎవరిని వెంబడించాలంటే మనం దేవుణ్ణి అనుసరించాలని గ్రంథంలో రాయబడింది. బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా దేవుణ్ణి ఫాలో అయినారు, దేవుణ్ణి అనుసరించినారు. అందుకని ఒక దైవజనుడు తన మినిస్ట్రీకి ఏం పెట్టుకున్నాడంటే యేసు అనుచరులు అని పెట్టినాడు. జోషి గారు, మేము యేసు ప్రభుని అనుసరించేటోళ్ళమన్నారు. మరి మీరు ఎవరిని అనుసరిస్తారో ఏమో మాకైతే తెలియదు, కానీ మేము మాత్రం యేసు ప్రభును అనుసరిస్తామని చెప్పినారు. నా గొర్రెలు ఏమింటాయి, నా స్వరం వింటాయి అన్నాడు. మీకు అర్థం కాలేదు కదా గొర్రెలు అంటే? ఒక ఊరిలో ఎందుకు ఇన్నే చెప్పుదాము, అర్థం కాని ఆకుమల్లి అనుకుందాం. ఆకుమల్లలో యాకోబు ఎండ వారణ రోడ్డున అనుకొని ఒక రూమ్ పెట్టుకొని ఆడ ఒకడేం చేసినంటే ఈ ఊరేడే ఒక 20 గొర్రెలు కొనుక్కున్నాడు. పొట్టేలు పిల్లలు 20 కొనుక్కున్నాడు. పాల పిల్లలను కొనుక్కొని పెంచుతున్నాడు దానిలను, 20 పొట్టేళ్లను. వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నాడు. పొట్టేలకి పేరు పెట్టుకున్నాడు. మీ పిల్లలకు పేరు పెట్టుకుంటారా? ఆయన ఏం చేసిన పొట్టేళ్ళకు పేరు పెట్టుకున్నాడు. కొందరు కుక్కలకు కూడా పేరు పెట్టుకుంటారు తెలుసా? పిల్లులకు కుక్కలకు పేర్లు పెట్టుకుంటారు. మనుషులకు పెట్టినట్టు వాటికి కూడా పెట్టినాడు. అవి మేలు. కుక్కకు పేరు పెట్టినాము, కూర్చో అంటే కూర్చుంటుంది. మొరగాకు మొరిగిన పడతాయంటే సైలెంట్గా ఉంటుంది. మా ఇంట్లో ఒక కుక్క ఉంది, దాని పేరు ఓరియో. మొరగాకంటే మొరగదంతే, మనం చెప్పినట్టు తింటుంది. ఎందుకు తింటుంది మనం చెప్పినట్టు? మనం అన్నం పెట్టి సాగుతుండం కనుక. మరి దేవుడు చెప్పినట్టు మనం వినాలనా లేదా? దేవుడు మనల్ని సాగుతున్నాడా లేదా? మనల్ని బ్రతికిస్తున్నాడా లేదా? మనల్ని పోషిస్తున్నాడా లేదా? మరి దేవుని మాట వినాలా లేదా? దేవుని మాట వినాలా అని పేర్లు పెట్టుకొని ఒక 2 సంవత్సరాలు పెంచినాడు పొట్టేళ్ళను, ఒక 20. ఆయనకి ఏమైందంటే ఒకరోజు అవసరం పడి 20 పొట్టేళ్ళను ఆ గదిలో పెట్టి గేటుకు బీగం వేసిపోయినాడు. కోయలకుంట్లో పోయినాడు సంతకు. ఈ లోపల దొంగలు ఏం చేసినారంటే 3 వచ్చి ఆ గేటు తీసి ఒకటి మినీలార్ తెచ్చుకొని లేదా టాటా ఏసి అలాంటిది తెచ్చుకొని 20 పొట్టేళ్ళను ఎత్తుకొని ఇక్కడ అవుకుకెళ్ళి ఎత్తుకపోయినారు. తాడిపత్రి రూటుకు ఎత్తుకపోయినారు. ఈయన కోయలగుంట్ల సంత చూసుకొని వచ్చేసరికి ఇంటి దగ్గర ఏం లేవు, చెప్పరే, పొట్టేళ్ళు లేవు. పాప ఎట్లా పోయినారా పొట్టేళ్ళు అని చెప్పి బైక్ వేసుకొని అవుకు నుంచి తాడిపత్రి రూటుకు పోయినాడు. మనోళ్ళులా పొట్టేళ్ళు ఎత్తుకపోయిన వాళ్ళు ఒకసారి టాటా ఏసా మినీలార ఆపి టీ తాగుతున్నారు. డాబాలో టీ తాగుతుంటే గొర్రెలు అరచన్నాయి దాంట్లో. ఈయన బండి వేసుకొని పోయి చూసినాడు. చూచే దాంట్లోకి ట్రాలీ ఎక్కి చూచే అన్నీ ఈయన గొర్రెలే. వాళ్ళని ఏమా చూస్తున్నావు, గొర్రెలకి వెళ్ళి చూస్తున్నావు, ఎవరు నీదన్నాడు. అంటే అవి నావే అన్నాడు ఈయన. గొర్రెలు నావే అన్నాడు. నావే అంటే వాళ్ళు ఏమన్నారు తెలిసినా, మేము అక్కడ నంద్యాల అవతల ఆత్మకూరు నుంచి దీనిని ఎత్తుకొచ్చున్నాము పొట్టేళ్ళను, నువ్వేందా మావి అంటున్నావు, అవి మావి కొనుక్కొని వచ్చున్నామని చెప్పినారు. అంటే అవి నావే గొర్రెలు, పొట్టేళ్ళు నావి మావి అంటున్నావు, నువ్వు బుద్ధిందా లేదని ఇద్దరు తర్జన భర్జన అవుతుంటే ఆ టీ తాగనికి వచ్చిన వాళ్ళు జనాలు గుంపైనారు.
గుంపు అయినాక ఈయనకు తెలుసు కదా, సాగినోనికి తెలుదు, పేర్లు పెట్టి పిలుచుకున్నాడు కదా. కాబట్టి ఆ జనానికి చెప్పినాడు, గొర్రెలు వాళ్ళేవో నావో ఇప్పుడే తేలిపోతుంది, ఆ ట్రాలీ ఓపెన్ చేయరు, డోర్ ఎత్తరు పైకి, అవి నేను పేరు పెట్టి పిలుచొక్కొకదాన్ని, అవి దుమ్మికి కిందికి వచ్చినాయి, అవి నా గొర్రెలే, దుమ్ముకకుండా ట్రాలీలో ఉన్నాయంటే వాళ్ళవే అని చెప్పినాడు. ఇంకా పేరు పెట్టి పిలిచినాడు ఒక్కొక్క దానికి. పిల్లలకు స్కూల్లో ఆధారపట్ల పేర్లు చెప్తారా లేదా? ఆ పేర్లు పిలిచినప్పుడు ఏమనాలా? వచ్చినాను నిద్రపోయినాను చెప్పాలనా? ఏమనాలా? హాజరు సార్ అనాలా? అట్లా పేర్లు పెట్టి పిలుచానే గొర్రెల పొట్టెళ్ళ దుంకి వచ్చినాయి. అరే మా యజమానుడు వచ్చినాడని చెప్పి దాంట్లోనే పొట్టెళ్ళు వచ్చేసినాయి. అప్పుడు ఏం రా మా వెంటది కదా, ఎన్నో కొనుక్కొచ్చినామంటారు, ఎట్టెట్ట అంటే ఆడన్నీ టీ తాగడానికి వచ్చిన వాళ్ళు 5-10 మంది చుట్టుకొని వాళ్ళని కొట్టినారు. వీళ్ళు దొంగలు రా, పొట్టెలను ఎత్తుకపోయారు దొంగలు అని చెప్పి. మీ ఊర్లో కూడా పొట్టెలను ఎత్తుకపోయే దొంగలు ఉన్నారు, గొర్రెలను ఎత్తుకపోయే దొంగలు. ఇవి మా స్వరం వింటాయా మా గొర్రెలు? లే ఓ 200 ఇచ్చే మా కాటికి వచ్చాయి చూడు గొర్రెలు. 200 ఇచ్చే చాలు, గొర్రె ఏంటంటే అవతలకి దుంకుతుంది. లేదా ఒక సీర బట్ట ఇచ్చినారనుకో టక్కున దుంకుతుంది అవతలకి. అంటే ఎట్లింటాం వాక్యము? ఎవడు పిలిచావా నంబడి పోవడమేనా? ఇప్పుడు దుష్టుడు కూడా పిలిచాడు, పిలిచినప్పుడు పోవచ్చునా? తోడేలు గొర్రెలు ఉంటాయి కదా, తోడేలు ఏం చేస్తుంది? గొర్రెలను చీల్చేస్తుంది. తోడేలు గొర్రె చర్మము కప్పుకొని మీ ఊర్లో తిరుగుతున్నాయి, 2-3 ఉన్నాయి తోడేళ్ళు. తోడేళ్ళను వెంబడించి ఏమవుతాయి? కొన్ని రోజులు పోయినాక ఏం చేస్తాయి? గొర్రె చర్మం తీసేసి అసలు రూపం బయటికి వచ్చేది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈడ వాక్యం చెప్పే నేను 20 సంవత్సరాల కిందట లేదా ఒక 15 ఏళ్ళ కిందట అనుకుంటా ఈ రేకులు బిగించింది నేనే. పైన రేకులు ఉన్నాయి కదా మందిరానికి, నేనే బిగించినది. ఈ గోడ ఒకసారి పడిపోయింది, ఇది వెనకొండేది, మళ్ళీ కట్టినారు. ఆ కిటికీలు ఇవన్నీ చేపించి వాకింగ్లు చేపించి శ్రీరాముల ముత్తయ్యను ఉండే ఆ చేతుల్లోనైనా ఆయన ఇవన్నీ స్థలం ఇచ్చి ఇవన్నీ చేసినది. మరి మొదటి నుంచి ఉండే మందిరం ఏది? ఆకుమలలో మొట్టమొదటి నుంచి ఉండే మందిరం ఏది? తిక్కొల్లా మీరు ఎట్టేట? మీరు కూర్చొనేదే మొదటి నుంచి ఉండేది. మధ్యలో దండికి వచ్చంటాయి, మధ్యలో దండికి వచ్చంటాయి. అన్నిటిని నమ్మకూడదు, అర్థమవుతుందా చెప్పేది? మొదలు చెట్టుకు మొదలు మెయినా కొమ్మ మెయినా? మొదలుంటేనే కదా కొమ్మలు ఉండేది, మొదలు లేకుండా ఉంటుంది ఆ కొమ్మనైనా మెయిన్. కాబట్టి ఈ దినాల్లో భక్తి ముదిరి తిక్కలేసింది జనాలకు. తిక్కలేసి కొమ్మైనా పర్వాలేదులేనా బతుకుతుంది, నీళ్ళు వచ్చే కొమ్మను కూడా బతికించుకుంటాంలంటే దేవుడు అంటున్నాడు, పల్లింపని ప్రతి తీగను ప్రతి కొమ్మను నరికి ఏం చేస్తాడు? కాల్చేస్తాడని రాయబడింది. ఏ గ్రామంలోనైనా సరే ప్రారంభము నుంచి ఏదైతే ఉందో అదే నిజమైనది, గుర్తుపెట్టుకోండి. పక్కన చీలిపోయినటువంటి సంఘాలు కాదు అవి, చీలిపోయినటువంటి సంఘాలు కాదు. మొదటి నుంచి ఏదుందో మొదలు ఏదుందో అదే సంఘము. దేవుడు గుర్తించేది కూడా దాన్నే, దేన్ని పడితే దాన్ని గుర్తించరు. మనుషుల కింద వండి పెడితే తిని దాన్ని కూడా దీవించేటోళ్ళు ఇప్పుడు తయారైనారు. కాబట్టి దైవ గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు హిజ్కియా ఎవరిని వెంబడించన్నాడు? దేవుణ్ణి వెంబడించన్నాడు. దేవుని యందు విశ్వాసం ఇచ్చినాడు, దేవుణ్ణి వెంబడించన్నాడు. ఇంకొక మాట ఏమనిందంటే దేవుని హత్తుకొని ఉన్నాడు అని రాయబడింది. దేవుణ్ణి హత్తుకొని ఉన్నాడు హిజ్కియా. హత్తుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు పైపు ఒక పైపుకి ఇంకొక పైపుకు జాయింట్ వేయాలనుకోండి, అతికియాలనుకోండి, ఏం చేయాలా? గమ్మేయాలా? గమ్మేచ్చే అతుకుంటుంది. చినిగిపోయింది అనుకో నోటు,
నువ్వు అతికించుకో, చినిగిపోయిన నోటి అతికించుకోరా, పోతే పోయిందిలే అని చెప్పి పక్కకు పడేస్తారా? ఎట్టున్న గట్ట చెల్లించుకోవాలని చెప్పి అతికించుకుంటారు. అట్లా దేవునికి మీరేం చేయాలా? అద్దుకోవాలా, అద్దుకొని ఉండాలంటున్నాడు. దేవుణ్ణి హత్తుకొని ఉన్నాడని రాయబడింది. అంటే యోహను సువార్త 15వ అధ్యాయంలో యేసుప్రభు ఏం చెప్పినాడంటే, నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు నాలోని తీగలు అన్నాడు. తీగలు ద్రాక్షావల్లికి అంటుకట్టబడి ఉంటేనే, హత్తుకొని ఉంటేనే మీరు ఫలిస్తారు అన్నాడు. మనము యేసు ప్రభు ద్రాక్షావల్లి అయితే, ఆ యేసు ప్రభు ద్రాక్షావల్లి అయినప్పుడు తీగలు ఎవరు? మనమే. తీగలు యేసు ప్రభుకు అంటుకట్టబడి ఉంటే మనము ఫలిస్తాము. అప్పుడు పరలోకమున నా తండ్రి బహుగా సంతోషపడతాడు, ఆయన మహిమపరచబడతాడని వాక్యములో రాయబడింది. కాబట్టి హిజ్కియా దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు 1, దేవుణ్ణి వెంబడించినవాడు 2, 3వది హత్తుకొనినవాడు, 4వది ఏంటంటే దావీదు ఎట్లయితే మాదిరిగా జీవించినాడో అట్లా నీతిని అనుసరించి జీవించినాడు. గ్రంథంలో ఏం రాయబడిందంటే, ఆ రాజుతో సమమైన వాడు ఇంకొకడు లేడని రాయబడింది. ఆ విధంగా ఉండడం వలన ఆ రాజుకు 7వ వచనం 18వ అధ్యాయము రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనంలో, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. ఇలాంటి వానికి ఎవరు తోడుగా ఉంటారు? దేవుని యందు విశ్వాసం ఉంచినోనికి, దేవుణ్ణి హత్తుకున్నోనికి, దేవుణ్ణి వెంబడించేవానికి, నీతిగా యథార్థంగా ఉన్నవానికి ఎవరు తోడుగా ఉంటారు? మనుషులా తోడుగా ఉండేది? దేవుడా? దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఏ ఆలోచన చేసినా ఆ ఆలోచన ఏమవుతుంది? సఫలమవుతా ఉంది. అతడు ఎక్కడ యుద్ధానికి పోయినా దేవుడు విజయాన్ని చేకూరుస్తున్నాడు. సరే, అంత బాగుందన్న, బాగుంది, రాజు మంచోడే, దేవుడు మంచోడే, ప్రజలు మంచోళ్ళే, అంత బాగుంది, అన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అంత సరిపోయింది. మరి ఇప్పుడు ఏమైందంటే 20వ అధ్యాయంలో ఏమైందంటే, ఇంత మంచి రాజుకు మరి దేవుణ్ణి హత్తుకున్న వానికి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వానికి ఒక రోగం వచ్చిందంట. ఏ రోగము? మరణకరమైన రోగం. ఏందన్నా మళ్ళీ ఇట్లా? దేవుణ్ణి నమ్ముకున్నాడు, విశ్వాసం ఇచ్చినాడు, వెంబడించన్నాడు, మందిరానికి పోతున్నాడు, వాక్యం వింటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, పాట పాడుతున్నాడు, రాజ్యం పాలన చేస్తున్నాడు, దావీదును మాదిరిగా పెట్టుకున్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు. మరి ఇలాంటి వానికి రోగం రావచ్చునా? నాకు వెళ్ళి చూడండి, నిద్రపోకరి ముగిస్తానులేండి. ఇలాంటి భయము భక్తి కలిగిన వానికి రోగం రావచ్చునా? ప్రశ్న. లోకం ఏమంటాను? మీరు దేవుని నమ్ముకున్నారు కదా, మీకు కూడా వచ్చాయా రోగాలు? వచ్చా? జ్వరం వచ్చాదా? దగ్గుపర్షం పడుతుందా మీకు కూడా? అంటే మనుషులం కాదు, మనమే మనుషులం కాదు. రోగాలు, దగ్గుపర్షాలు, వ్యాధులు మాటలకు వచ్చాయా? మనుషులకు వచ్చా? మనుషులకే వచ్చేది. వాళ్ళు మనుషులే, మనం మనుషులమే. కాకపోతే మనము దేవుని యందు భయం భక్తి కలిగి ఉన్నాము, వాళ్ళు దేవుని యందు భయం భక్తి లేకుండా వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలాంటి మంచి రాజుకు మరణకరమైన రోగం వచ్చింది. కొందరు ఏమంటారు తెలుసునా? వెటకారకంగా, మీరు దేవుని నమ్ముకున్నారు, పెళ్లి చేసుకోవచ్చునా, పిల్లలు కనొచ్చునా, మీకు కూడా కుటుంబాలు ఉండొచ్చునా అని ప్రశ్నలు ఎత్తారు. మీకు తిక్క ముదిరిందర్రా? దేవుడు చెప్పినాడు, అది నియమము. వివాహం చేసుకోమని చెప్పింది దేవుడు, కుటుంబం కలిగి ఉండమని చెప్పింది దేవుడు, పిల్లలను కనమని చెప్పింది దేవుడు. మనుషులు కాదు ఇవన్నీ పెట్టినది. ఇవన్నీ మనుషులకు ఎవరు పెట్టినారు? దేవుడే పెట్టింది. ఇంకా దేవుడు పెట్టిన దాన్ని మీకు ఉండొచ్చునా అని మళ్ళీ నువ్వెవరు ప్రశ్న నీకు? కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నా నమ్మకపోయినా రోగం అనేది అందరికీ వచ్చాది. సరే, ఇప్పుడు ఏమన్నాడంటే ఒక దైవజనుడు వచ్చి, అయ్యా హిజ్కియా రాజు, నువ్వు మరణం అవుతున్నావు, ఇల్లు చక్క పెట్టుకో అన్నాడు. ఇల్లు చక్క పెట్టుకుంటే సరే స్వామి చిత్తము, దేవుడు చెప్పినాడు కదా, నా ఇల్లు చక్క పెట్టుకుంటలే అనాలా? అట్లనిలే ఈయన అట్లనిలే, ఇల్లు చక్క పెట్టుకుంటలే అనిలే. ఏమన్నాడు? దేవుని దగ్గరికి పోయి మొరపెడుతున్నాడు,
ప్రభువా నాకు ఇంకా బ్రతకాలనే ఆశ ఉంది, నేను ఎట్లా బ్రతికినానో, ఎట్లా అనుసరించినానో, ఎట్లా విశ్వాసం ఇచ్చినానో, ఎట్లా అతుక్కున్నానో దయతో కృపతో జ్ఞాపకం చేసుకో అని చెప్పి కన్నీళ్లు విడిచాను అని రాయబడింది. హిజ్కియా రాజు ఏం విడిచినాడు? కన్నీళ్ళు విడిచినాడు. దేవుడు అంటున్నాడు, నీ మేలు కోసం చెప్తున్నాను ఆయన, నేను నా మేలు కోసం కాదు నేను చెప్పేది, నీ మేలు కోసం చెప్తున్నాను. కానీ నువ్వేమంటున్నావు? ఏడ్చన్నావు. ఇంకా నీ ఏడుపు నేను చూసినాను, నీ కన్నులు విషయం నేను చూసినాను. కాబట్టి ఇంకెందుకు బతుకుపో ఇంకొక 15 ఏళ్ళు అని చెప్పి దేవుడు ఏం చేసినాడంటే హిజ్కియా రాజుకి ఏం చేసినాడు? 15 సంవత్సరాల ఆయుష్ను ఏం చేసినాడు? పెంచినాడా తగ్గించినాడా? పొడిగించినాడు, పెంచినాడు. మనోళ్ళు ఏం పొడిగించారు తెలిసిన? పాలన చేసేటోళ్ళు ఉద్యోగం చేస్తున్నారు కదా, వాళ్ళకేం చేస్తారు? రిటైర్మెంట్ వయసు పెంచుతారా తగ్గించారా? వాళ్ళ ఇష్టము. పోయినసారి ఉన్నైనా 2 ఏళ్ళు పెంచినాడు, ఇప్పుడున్నైనా నేను దాన్ని రద్దు చేస్తా అంటున్నాడు. వాళ్ళ ఇష్టం అది. రిటైర్మెంట్ వయసు పెంచవచ్చు తగ్గించవచ్చు, వాళ్ళ ఇష్టం అది. కానీ ఆయుష్ను పెంచుతారా ఇప్పుడున్నోళ్ళు? ఇలా అవుతుందా ఆయుష్ పెంచడము? నువ్వు ఇన్నేళ్ళు ఉండిపో భూమి మీద అని చెప్తారా? అలా చెప్పగలిగిన వాడు దేవుడు ఒక్కడే. బైబిల్ చరిత్రలో దేవునికి ప్రార్థన చేసి తన ఆయుష్ను పెంచుకున్న మొట్టమొదటి రాజు హిజ్కియా రాజు. ఆయుష్ను పెంచేది ఆయనే, తగ్గించేది ఆయనే. ఒక సూత్రం ఉంది బైబిల్లో, నిర్గమాకాండం 23:23లో, నీ దేవుడైన యెహోవా వాక్యమును శ్రద్ధగా చదువుకొని ఆయన ఆజ్ఞలను కట్టలను నీవు అనుసరించినట్లయితే నీ బ్రతుకు దినములన్నీ సంపూర్ణముగా భూమి మీద బ్రతుకుతావని రాయబడింది. మన ఆయుష్ మన చేతిలోనే ఉంది. తెలుసా ఆ విషయం మీకు? దుర్మార్గంగా ప్రవర్తించి మంది మీదకి పోయి కొట్లాడి నష్టం చేసి కొంపలు కూలిసి నాశనం చేసి పెట్టిన వాళ్ళు సగం ప్రాయంలోనే లోకం ఇడుస్తారని చెప్పి 5-6 రెఫరెన్సులు ఉన్నాయి బైబిల్లో. ఏమో ఆ పిల్లోడు 30 ఏళ్ళకే చచ్చిపోయినాడంటే అలాంటి పనులు చేసినాడు. ఏం చేద్దాం? 30 ఏళ్ళకు లోకం ఇడిచేటోళ్ళు లేరు, మస్తుగా ఉన్నారు. సగము కాలమే బ్రతుకుదురని రాయబడింది గ్రంథంలో. ఎంతకాలము? దుర్మార్గం పనులు చేసేటోళ్ళు ఎంతకాలము? సగమే. బైబిల్లో అన్నాడు దేవుడు. భయము భక్తి కలిగి ఉంటే నీ జీవిత దినములన్నీ సంపూర్ణంగా జీవిస్తావని రాయబడింది. ఎట్లా 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 చేస్తున్నాడంటే రాజు గోమ్ చేస్తున్నాడు. మీరు ఎక్కడన్నా నంద్యాలకో కోయలకుంట్లకో ఊరికి పోతున్నారు అనుకోండి, మీరు మీ పిల్లలు నాయన పోయొచ్చా నాయన అని పిల్లకు చెప్పినావు అనుకో, పోనిచ్చారా? పోయినా పోర్రి మేము ఇంట్లోనే ఉంటామంటారా? మీకంటే ముందే పోయి ఉంటారు రోడ్డు మీద, మేము వచ్చా మిమ్మల్ని ఆడపోతామని. ఒకవేళ వద్దు అని చెప్పినామనుకో కాళ్ళకు అడ్డపడతారు. అడ్డపడరు? మేము వచ్చాము మీకంటే ముందే పోయి ఆటోలో కూర్చుంటారు. ఇట్లున్నారు. ఈయన కూడా హిజ్కియా రాజు నా ఆయుష్ పెంచితేనే, నా ఆయుష్ పెంచు అని చెప్పి దేవుణ్ణి అడిగితే ఇంకా నిన్నెందుకు కాదన్నా, ఇంకెందుకు ఏడ్చావులే, ఇంక ఏడు పాపు కానీ ఒక 15 ఏళ్ళు బతుకుపో అన్నాడు. 15 ఏళ్ళ ఆయుష్ని పెంచినాడు దేవుడు, పెంచినాడని చెప్పి లేఖనాల్లో చూస్తున్నాం. బైబిల్లో కన్నీటి ప్రార్థన వృధా కాదు అని రాయబడింది. కన్నీటి ప్రార్థన ఏం కాదు, వృధా కాదు. ఇప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనములో యేసు ప్రభు బేతనియాకు పోయినాడు. 4 రోజులైంది సమాధి చేసి లాజరును. 4 రోజులైనా ఇంకా ఏడ్చానుంది. ఎవరు ఏడ్చున్నారు? మరియమ్మ, మార్తమ్మ. మరియమ్మ ఇంట్లో కూర్చొని ఏడ్చా అంటే మార్తమ్మ పోయి శివలో చెప్పింది బేతనియాకు యేసు ప్రభు వచ్చినాడు అని. అంటేనే ఏడు పాపేసి మరియమ్మ ఏం చేసిందంటే పరిగెత్తుకొని పోయి యేసు ప్రభు పాదాల మీద పడింది. ప్రభా నువ్వు ఇక్కడ ఉండినట్లయితే నా సహోదరుడు చనిపోకుండా ఉండు, ఎంత పని చేసినావు, ఇప్పుడు వచ్చినావు, 4 రోజుల తర్వాత వచ్చినావు, అయినా నువ్వు ఏమడిగినా దేవుడు, నువ్వు తండ్రిని దేవుణ్ణి ఏమడిగినా బ్రతుకుతాడన్న నమ్మకం మాకుంది అని చెప్పి పాదాలు పట్టుకొని ఏడ్చింది మరియమ్మ. ఏడ్చే పోదాంపా యాటికో సమాధి కాడికి పోదాంపా అన్నాడు. సమాధి కాడికి పోయినాక సమాధి మీద ఏముంది?
మీరు చెప్తే ముగింపు చేస్తా. మూగిళ్ళల్లో కొన్నారనుకో పెంచుతంగా చెప్పర్రి. సమాధి కాటికి పోతేనే సమాధి మీద ఏముంది? రాయి. సమాధుల మీద పెద్ద రాళ్ళు ఉండవు, ఆ రాయి ఉంది. పరిచారకులు చెప్పినాడు రాయి దొర్లించండి అన్నాడు. పక్కన మార్తమ్మ ఉంది. ఏం ప్రభా రాయి తీయమంటున్నావు? రాయి తీచ్చి ఏమొచ్చాది? వాసన వచ్చాది. ఈడెవరు నిలవలేమన్నాడు. ఎవరు నిలవలేరంటాడు ఆ వాసనకు తట్టుకోలేక. నిజమే. మీరు ఎప్పుడన్నా నంద్యాల పెద్ద ఆసుపత్రి ఉంది, ఆడ పోస్ట్ మార్టం రూమ్ అని ఉంటుంది. చనిపోయినట్టువి యాక్సిడెంట్ అయినటువంటి శవాలకు గది అని ఉంది ఒకటి. ఆటి గీన పోతే మనిషి నిలబడలేరు. ఆడ ఎక్కడెక్కడి దయ్యాలల్లో ఉంటాయి, దురాత్మలల్లో. ఆడ ఎండపొద్దున పోయినారంటే ఆడనే పండ పెడతాయి. ములాజేం లేదు. భయంకరంగా ఉంటుంది పరిస్థితి, వాసన కూడా ఉంటుంది ఆడ. కాబట్టి ఈమె ఏం చేసిందంటే, వద్దు ప్రభా రాయి తెచ్చే వాసన వచ్చాదంటే, మార్తా ఇంతకుముందు చెప్తే కదా, నువ్వు దేవుని నమ్మితే ఏం చూస్తావు? దేవుని మహిమను చూస్తావు, వాసనగా చూసేది నువ్వు మహిమను చూస్తావు అన్నాడు. సరే వాళ్ళు ఏం చేసినారంటే రాయి పక్కకు దబ్బినారు. దబ్బుతానే యేసుప్రభు ఏమన్నాడు అంటే, లాజరు బయటికి రా అన్నాడు. సమాధిలో ఉన్నాడు, బయటికి వచ్చినాడా లేదా? ఎవరు పిలిచినది? ఎవరు? మనం పోయి అన్నామనుకో, ఆకుమలలో ఆ వారంలో ఉన్నాయి ఆ గుట్ట మీద సమాధులు. బయటికి రారా నాయన మేము వచ్చినామంటే వస్తారా ఒకడన్నా? ఎవడు రాడు. ఎందుకు? మనం మనుషులము. యేసుప్రభు ఎవరు? దేవుడు. అంటే ఆయన దేవుడు, ఆయనలో జీవం ఉంది. ఆ జీవం ఏం చేసింది? చనిపోయిన లాజరు లేకపోయి లాజరు బయటికి రా అంటేనే బయటికి వచ్చినాడు. అంటే దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది? మన ప్రాణం ఎవరిలో ఉంది? యేసుప్రభులో ఉంది. ఆ యేసుప్రభులో ప్రాణం ఉంది. అందుకే అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. కాబట్టి యేసు కన్నీళ్లు విడిచెను. కన్నీళ్లు ఎక్కడైతే భక్తులైనా సరే, రాజులైనా సరే, దైవజనులైనా సరే, ప్రవక్తలైనా సరే, మనమైనా సరే, కన్నీళ్లు విడిచినాక వెంటనే ప్రతిఫలం ఉంటుంది, జవాబు ఉంటుంది. కన్నీరు విడిచిన ప్రతి చోట ప్రతిఫలం ఉంది, జవాబు ఉంది అని చెప్పి గ్రంథంలో చూస్తున్నాం. మీ జీవితాలలో ఎప్పుడైనా సరే మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం ఏడ్చి ప్రార్థన చేసినారా? గుండె మీద చేసుకొని చెప్పర్రి. అలాగిన చేసింటే దానికి ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. బైబిల్లో కీర్తనల గ్రంథము 56వ కీర్తన 8వ వచనంలో ఇట్లా రాయబడి ఉన్నది. ఏమని రాయబడింది? చదవండి ఒకళ్ళు. 56వ కీర్తన 8వ వచనం. చాలు. నా సంచారములను నువ్వు లెక్కించినావు, నా కన్నీళ్ళు బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. దేవుని దగ్గర ఒక సీసా ఉంది. ప్రతి ఒక్కరికి, నమ్ముకున్న వాళ్ళకి అందరికీ దేవుని దగ్గర సీసా ఉంది. ఆ సీసాలో ఏముండాలా? కన్నీళ్ళు ఉండాలంట. కన్నీళ్ళు అంటే నువ్వు ఏడిసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కన్నీళ్ళు ఎక్కడుంటాయి? దేవుని దగ్గర. బుడ్డింది, సీసా ఉంది, ఆ సీసాలు ఉన్నాయి. ఆ సీసాలో నీళ్ళు గిన ఉన్నాయి అనుకో, కన్నీళ్ళు, వెంటనే జవాబు ఇచ్చాడు. ఒట్టి సీసా ఉందనుకో, నీ తరపున నీ పేరు రాసి, ఒట్టిది ఖాళీ సీసా, నీకు జవాబు వచ్చదా? రాదు. ఎందుకు రాదంటే ఆ సీసాలో నీళ్ళు లేవు. మీరు దేనికి ఇచ్చారు సీసా? యూరిన్ టెస్ట్కో, రక్త పరీక్షకో, ల్యాబ్కు పంపించారు చూడు సీసా. పరీక్ష చేయన్నా, ఇంజక్షన్ వేసి రక్తం బిక్కుతారు, పరీక్ష చేయి. రక్తం ఎంత ఉందో, హిమోగ్లోబిన్ ఎంత ఉందో, కణాలు ఉన్నాయో లేదో పరీక్ష చేయిపో. దానికి చేస్తారు, జబ్బు వచ్చినప్పుడు చేస్తారు. కానీ అవు దేవుని దగ్గర సీసా ఉంది, ఆ సీసాలో నా కన్నీరు ఉందా లేదా అని చూడాలి. బైబిల్లో భక్తుడు అంటాడు, నా కన్నీటితో నా పరుపు కొట్టుకొని పోతుంది అన్నాడు, తేలజేయుచున్నానన్నాడు. దావీదు గొప్ప రాజు. ఆయన ఎందుకు ఏడ్చాలా? ఆయన రాజులు ఎవరన్నా ఏడ్చారా? రాజుకి ఏం తక్కువ? బంగారు సింహాసనం ఉంటుంది, ప్రజలు ఉంటారు, మంది ఉంటారు, మార్బలం ఉంటుంది, హోదా ఉంటుంది, చాలా ఉంటాయి, ఆధిక్యతలు చాలా ఉంటాయి. వాళ్ళంటోడు కింద కూర్చొని ఓ దేవుడా అని ఏడ్చన్నాడు దావీదు. కన్నీటితో పరుపు కొట్టుకొని పోతుంది అన్నాడు 6వ కీర్తనలో.
నా పరుపు తేలజేయుచున్నాను అని రాబడింది. కన్నీటి ప్రార్థన వృధా కాదు. ఇప్పుడు హిజ్కియా అనే రాజు ఏం చేసినాడు? ఏడ్చినాడు. ఏడ్చే ఇంకా ఏడు పాపం నిన్ను బతికించండి అని చెప్పి 15 ఏళ్ళ ఆయుష్ను ఇచ్చినాడని చెప్పి లేఖనాల్లో చూస్తున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో బేతనియాలో యేసుప్రభు కన్నీళ్లు విడిచేనని రాయబడింది 35వ వచనంలో. 41వ వచనంలో లాజరు బయటికి రా అంటానే లాజరు బయటికి వచ్చినాడు. నువ్వు కన్నీరు గార్చే కన్నీటి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు మన మధ్యన ఉన్నాడని చెప్పి లేఖనాలు చూస్తున్నాము. చివరిలో రాజులు 2వ గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనంలో యోషియా అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆయన కన్నీళ్లు విడిచడం నేను చూసినానన్నాడు. మెత్తని మనసు కలిగి అనే మాట ఉంది. ఏ మనసు? మెత్తని మనసు. ఈరోజు ఆదివారం కదా, తెచ్చుకొని వండుకొని తినేటోళ్ళు మెత్తని తెచ్చుకుంటారా, గట్టిది తెచ్చుకుంటారా తిననీకి? మంచిది మెత్తనే అన్నా ఏం అంటారు. మెత్తని మనసు అంట యోషియా రాజుది. నా సన్నిధికి వచ్చి మెత్తని మనసు కలిగి నేను గోనెపట్ట పట్టుకొని కట్టుకొని నీ వస్త్రం చింపుకొని నీ మనసు చింపుకొని నా సన్నిధిలో కన్నీరు గార్చినావు, అందుకు నీ ప్రార్థన నేను అంగీకరించిన అన్నాడు యోషియా రాజుతో. అప్పుడు ఏంటంటే మిమ్మల్ని వేరు కాడికి తీసేస్తా అని చెప్పినాడు దేవుడు. ఈయన వచ్చి పాదాలు పట్టుకొని ఏడ్చి ప్రలాపిస్తుంటే నువ్వు బ్రతికినంత కాలం నీ జోలికి రాను, నువ్వు లోకం విడిచినాక తర్వాత చూచా వాళ్ళ సంగతి అన్నాడు దేవుడు. చూడు ఎట్లుందో. నువ్వు బ్రతికినంత కాలము నీ రాజ్యంలో నేను ఏ తెగులు రానియను, ఏ రోగము రానియను. ఎందుకంటే నువ్వు మెత్తని మనసు కలిగి నీ వస్త్రాన్ని చింపుకొని నా సన్నిధిలో కన్నీరు గార్చినావు కనుక నేను వాయిదా ఎచ్చండా అని చెప్పినాడు. కన్నీరు గాల్చితే వాయిదా వేస్తాడు. కాబట్టి వాయిదా వేయడానికి ఎవరికి ఉంది అధికారము? పోస్ట్ పని చేయడానికి ఎవరికి ఉంది అధికారము? దేవునికే. హిజ్కియా రాజులు 1వ గ్రంథం 21వ అధ్యాయం ముగింపులో ఒక మాట ఉంది. ఆహాబు అనేటైనా ఆయన ఇశ్రాయేలు రాజు ఏం చేసినాడంటే ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా నాబోతు అనేటువంటి వ్యక్తిని రాళ్ళతో కొట్టి చంపించినాడు. దేవుడు వచ్చి ఏమి ఆహాబు యాడిపోతున్నావు అన్నాడు. యాడిపోతున్నా? ద్రాక్ష తోటలోకి పోతున్నా అన్నాడు. అంటే నాబోతును రాళ్ళతో కొట్టి చంపి ద్రాక్ష తోటలోకి పోతున్నా? బుద్ధి లేనాడా? లోపల కాలు పెట్టినావా సచ్చావన్నాడు. అంటే నిలబడినాడు. ఇంకా దేవుడు ద్రాక్ష తోటలో కాలు పెడితే సచ్చావంటే నిలబడినాడు. నిలబడి గడగడ వణికి ప్రభువా నన్ను క్షమించు నాయన అని చెప్పి దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, శుచివా ఏలియా ఎట్లా వణుకుతున్నాడో చూడు, పనికి మాలినాడు, తప్పులు అలా చేసి మళ్ళీ నా కాళ్ళు పట్టుకున్నాడు. సరేలే ఇంకెందుకు అంతమే నువ్వు గడగడ వణుకుతున్నాడు కాబట్టి ఇతనికి మరణాన్ని ఏం చేస్తానంటే వాయిదా తెచ్చాను అన్నాడు. ఆహాబుకు మరణాన్ని ఏం చేసినాడు? అప్పుడు మరణం కాకుండా వాయిదా వేసినాడు. ఒక 5-6 ఏళ్ళు వాయిదా వేసినాడు. తర్వాత అతడు చేసిన పనిష్మెంట్కు అతని రక్తం కుక్కలు నాకుతాయని దైవజనుడు చెప్పినట్లుగా అతని రక్తం కుక్కలు నాకినాయని రాయబడింది. కాబట్టి కన్నీటి ప్రార్థన వృధా కాదు. రాజులు కన్నీళ్ళు ఇడిచే మనం ఎంతటోళ్ళము? యేసుప్రభువే కన్నీళ్ళు ఇడిచినాడా లేదా? ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాల్లో యేసుప్రభు శరీరధారిగా ఉన్న దినాలలో కన్నీటితోనూ రోదనతోనూ పరలోకమున్న తండ్రికి ప్రార్థన విజ్ఞాపన యాచన చేసి ఆయన అంగీకరింపబడి ఉన్నాడు. ఆయన కుమారుడై ఉండి శ్రమపడి విధేయత నేర్చుకున్నాడని చెప్పి లేఖనాల్లో రాయబడింది. యేసుప్రభు మన కోసం ఏడ్చున్నాడు. యేసుప్రభు అన్నాడు, మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి, నా కోసం కాదర్రా, మీకోసం పిల్లల కోసం ఏడవండి, నా దగ్గర నేను బాగు చేస్తా అన్నాడు. కాబట్టి ఇప్పటి నుంచైనా సరే మీరు ఏడ్చి ప్రలాపించి దేవుడిని అడిగితే జవాబిస్తాడు. దేవుడి తలంపులన్నింటినీ దీవించును గాక. ప్రార్థన. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. భూమికి జగత్ పునాది వేయబడక మునిపే మమ్మల్ని అందరినీ క్రీస్తులో ఏర్పరచుకున్నందుకు స్తోత్రాలు.
మరి మితాసులు, మరి దానమయ్య గారు, నీలయ్య గారు, అలాగే ముత్తయ్య గారు ఈ ఆకుమలలో ఉండి ప్రారంభ దినాల్లో ఇక్కడ సంఘం ఏర్పడడానికి పునాదులుగా మీరు ఏర్పరచుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే యాకోబయ్య గారిని కూడా నాయన మరి వాళ్ళ ద్వారా ఏర్పడినటువంటి సంఘములో మరి జీవము గల మీ మాటలు ఈ దినము ప్రకటించడానికి కృప చూపారు, మీకు స్తోత్రములు. చేరువచ్చిన ప్రజలను దీవించి ఆశీర్వదించండి. విన్న వాక్యము శ్రద్ధగా విని హృదయంలో భద్రపరుచుకొని ముందుకు సాటుకు కృప చూపండి. అందరినీ దీవించి ఆశీర్వదించుదురని, సంఘాన్ని 30 60 100 అభివృద్ధి పరచుదురని, బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల జీవము గల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.